హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్బుక్కర్ జామ్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. పావు కేజీ ఆల్బుక్కర్ని లోపల సీడ్స్ తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్తో పంచదార, మనకి ఇంకా షుగర్ సరిపోతే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పావు గ్లాస్ నీళ్ళు వేసి శుభ్రంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. అలా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత షుగరు బబుల్స్ వస్తాయి. ఆ టైంలో మనం ఇందాక మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదా ఆల్బుక్కర్స్ని, ఆ మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్లో వేసేయాలి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టిందంటే మనకి జామ్ వాసన మారిపోతుంది. అందువల్ల అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి.